జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపొమ్ము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. దేవుడు చదవబడిన సామెతలను చదివిన బిడ్డను ఏకీవించినటువంటి మళ్ళను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కొంత ముందుకు జరిగి కూర్చోటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి సర్వీస్ మనకుంది కాబట్టి అందరూ కూడా కొంత ముందుకు జరిగి కూర్చోటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రభు ప్రేమించి మరలా ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనమందరం కూడాను కూడుకున్నటకు ఒక శ్రేష్టమైనటువంటి కృపను మనందరి జీవితంలో కూడా ప్రభు అనుగ్రహించాడు. ఎంతైనందును బట్టి మరి మనమందరం కూడా దేవుని స్తుతించవలసినటువంటి వారిగా ఉన్నాం. మరి నిజంగా చక్కని సామెతలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి సామెతల గ్రంథంలో అనేకమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలను భక్తుడు రాయటం జరిగింది. చదువుకున్నటువంటి సామెతల్లో చాలా విషయాలు రాయబడినటువంటి వాటిల్లో మనకి ప్రత్యేకంగా కనపడతా ఉన్నాయి. మరి చదువుబడిన సామెతల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని మొదటి మాటలో ఆయన అంటా ఉన్నారు. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. అదే రీతిగా మరి మీరును కూడా జ్ఞానవంతుల వలె ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటిని ఏ రీతిగా అయితే కట్టుకుంటుందో నీవును కూడాను అదే రీతిగా నీ ఇంటిని నీవు కట్టుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి అని చదవబడినటువంటి మాటల్లో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మరి కుటుంబంలో స్త్రీ పాత్ర అసలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ పాత్రకు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే జ్ఞానముతో నీ ఇంటిని నీవు కట్టుకోవాలి. ఓసారి ఒక పోలీస్ స్టేషన్కి ఒక సహోదరి వెళ్ళిందంట. సహోదరి వెళ్ళి, అయ్యా నా భర్త కనపడతలేదు, 10 రోజులు వెళ్ళింది బయటికి వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదని కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఓహో అలాగమ్మా ఏం పేరు ఇవన్నీ అడిగిన తర్వాత అసలు ఏ పని మీద నీ భర్త ఏ పని మీద బయటికి వెళ్ళాడు అని అడిగితే
ఆమె చెప్పిందంట, అయ్యా ఓ రోజు పొద్దున్నే తెల్లవారుజామున అట్టుపిండి తీసుకురావటానికి ఆయన బయటికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన ఆయన ఇంతవరకు రాలేదు. ఎన్ని రోజులు అవుతుందమ్మా అంటే, అయ్యా ఆయన వెళ్ళి 10 రోజులు అవుతుంది. మరి 10 రోజులు అయ్యి మనిషి కనపడకపోతే నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావమ్మా అని ఆమెను అడిగారు. ఆమెను అడిగితే, అయ్యా ఇన్ని రోజులు ఇడ్లీ ఉప్మాతో నేను సరిపెట్టుకుంటున్నాను అన్న. మనిషి 10 రోజుల నుంచి కనపడకుండా ఉంటే ఆవిడ దేంతో సరిపెట్టుకుంటుందంట? పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వకుండా ఇడ్లీ ఉప్మాతో. ఇప్పుడైనా మా భర్త కోసం వెళ్ళిందో, అట్టుపిండి కోసం వెళ్ళిందో? కొంతమంది జ్ఞానము ఆ రీతిగా ఉంటుంది. ఆవిడ కుటుంబాన్ని కట్టుకోగలిగిద్ది అంటారా? అరే ఒకరోజు కనపడకపోతే, లేకపోతే సాయంత్రానికి రాకపోతే ఎవరొకరు కనుక్కుంటూ ఏదో చేయాలి. 10 రోజులు మా తీరిగ్గా ఉండి ఇంకా చెప్పే సమాధానం అలాగ ఉందంటే వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, నీవు జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ వలె ఉండాలి. ఎందుకనంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా వాడు దేవునిని అడగవలెను, ఆయన తన అడుగువానికి ధారాళముగా ఇచ్చును అని రాయబడి. స్త్రీకి కానీ పురుషునికి కానీ. దీన్ని మరొక కోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానవంతురైన స్త్రీ సంఘాన్ని కూడా కొన్ని సందర్భాల్లో స్త్రీతో పోల్చారు. అటువంటిది సంఘము కూడా ఇప్పుడు ఎలాగుండాలంట? జ్ఞానముతో ఈ కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానముతో సంఘము కుటుంబాన్ని కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. సంఘానికి వస్తున్నాం వెళుతున్నాం కాదులే కానీ సంఘంలో కూడా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. అజ్ఞానుల వలె ఉండొద్దు అని కూడా దేవుని వాక్యంలో ఒక చోట రాశారు. సంఘంలో కూడా జ్ఞానము కలిగినటువంటి వారి కంటే ఎలాగ ఐక్యతగా, ఎలాగ సమాధానంగా, ఎలాగ ప్రేమగా, లేకపోతే ఇంకా ఆత్మీయంగా ఎలాగ ఎదగటం, లేకపోతే నూతన తలాంతులు ఎలాగ పొందుకుంటాం, నూతన ఆత్మలు ఎలాగ రక్షింపబడతాం, నూతన ఆత్మలు ఏ రీతిగా బలపరచటం, వీటన్నిటినీ కూడా మనం అవలంబించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. అందుకని అక్కడ ఆయన అంటున్నటువంటి మాట, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును. మరి నిజంగా సామెతల్లో చెప్పినట్లుగా జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో ఒక స్త్రీగా నీ ఇంటిని జ్ఞానంతో కట్టుకోవాలి. అలా కట్టుకున్న వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో నాబాలు అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇదిగో చాలా మోటువాడు అంట. బైబిల్లోనే ఆ పదం వాడారు. అతడు చాలా మోటువాడు. ఆడు దావీదునే, ఆడెవడు దావీదు అంటే ఎవడక రాజు, రాజు అయితే ఎవడకు గొప్ప అని అడిగా. దావీదు పరిపాలన కాలంలో జీవిస్తా దావీదు గురించి ఆ చుట్టుపక్కలంతా కూడా గొప్పగా చెప్పుకుంటా, దావీదుని గురించి తెలియనటువంటి వారు ఎవరు లేరు. అటువంటి వాడిని పట్టుకుని నాబాల్ అంటాడు, అసలు దావీదు ఎవడు, ఎవడికి రాజు, రాజు అయితే నేనెందుకు పన్ను కట్టాలి, నేనెందుకు వాళ్ళని బహు ఘోరంగా మాట్లాడతాడు. అయితే అతని భార్యను గురించి రాయబడింది కదా, ఆవిడ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, సుబుద్ధి కలిగినటువంటి ఆమె అని రాయబడి ఉంది. అటువంటి సుబుద్ధి కలిగినటువంటి ఆమె అటువంటి మోటువాడితో కూడా కలిసి కాపురం చేయటమే కాదులే కానీ దావీదు తన భర్త ప్రాణాలు చంపకుండా ఆవిడ అడ్డుపడి కాపాడి, ఆవిడ అక్కడ ఏ జ్ఞానం ఉపయోగించాలో ఆ జ్ఞానం ఉపయోగించింది. మరి పెందరాడెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి తన భర్త విషయం అతనికి క్షమాపణ చెప్పి అతనికి ప్రాణభిక్ష కలిగేలాగా చేసుకుంది. ఆవిడ అనుకోలే, ఈ మోటోడితో ఎన్ని రోజులు బ్రతుకుతాలే, పోతే పోనీ, ఈ దరిద్రం పోయిద్దులని అనుకోలే. ఆవిడ సుబుద్ధి కలిగినటువంటి ఆవిడ కాబట్టి తన జ్ఞానాన్ని ఉపయోగించి దావీదు చేతుల్లో నుండి, దావీదు సైన్యం చేతుల్లో నుండి తన యొక్క భర్తను ఏం చేసిందంట? కాపాడుకుంది. అటువంటి స్త్రీలు చాలా మంది జ్ఞానముతో తమ కుటుంబాలు కట్టుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇదిగో జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. కొన్ని కుటుంబాల్లో ఆ విచారకరమైన సంఘటన ఏంటంటే, కొన్ని కుటుంబాలు ఒకప్పుడు ఒక వెలిగినటువంటి కుటుంబాలు, ఒకప్పుడు ఎప్పుడు వారి ఇంట్లో పొయ్యి వెలుగుతూ ఉండేది, ఎంతోమంది వచ్చి ఆశ్రయం పొందే కుటుంబాలు ఈరోజు దీపం వెలిగించేటటువంటి వారు లేకుండా పాడైపోయిన కుటుంబాలు కొన్ని తెలుసున్నా.
ఎవరినైనా అడిగితే ఏంటి ఏంటి సమస్య, ఒకప్పుడు ఏం వెలిగారు, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయిందంటే, అయ్యా ఆ ఇంటి యజమానురాల వల్ల వీళ్ళు ఇలాగా అయిపోయిందని చెప్పిన సందర్భాలు. సాధారణంగా పురుషుడి వల్ల కుటుంబం రోడ్డు మీదకి ఏడవబడిద్ది, కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం స్త్రీల వల్లే కుటుంబాలు రోడ్డును పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే యజమానుడి మాటకు లోబడకో, ఇంట్లో పెద్దల మాటకు లోబడుకో, నా ఇష్టం, నా జ్ఞానం, నా తెలివితేటలని రకరకాలుగా ప్రయత్నాలు చేసి కుటుంబాన్ని పాడు చేసుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు. రీసెంట్గా ఒక కుటుంబంలో ఒక స్త్రీని గురించి చదివాను. ఆవిడ ఆత్మహత్య చేసుకునే ముందు కుటుంబం అంతా కూడా రోడ్డును పడ్డారు. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి కుటుంబం అంట. అయితే కుటుంబం రోడ్డును పడతాం అయిపోయింది. పడ్డ వారం రోజులకి ఆవిడకి అవమానంగా అనిపించి ఆత్మహత్య చేసుకుంది. ఏమిటి తప్పు కుటుంబంలో ఎవరు చేశారంటే, భర్త చెప్తున్నా పిల్లలు చెప్తున్నా వినకుండా ఎలా పడితే అలాగ చిట్టీలు వేయటం, ఈవిడే మేనేజర్గా ఉండి దాన్ని నడిపియటం, చివరికి తీసుకున్నటువంటి వారు పారిపోవటం, తీసుకున్నటువంటి వారు ఎగ్గొడటం, తీసుకున్న వారు మా దగ్గర లేవు కట్టమని సూసైడ్ చేసుకుంటామని బెదిరియటం, చివరికి వీళ్ళ సొంత డబ్బు, చివరికి బయట నుంచి కూడా తీసుకొచ్చిన డబ్బు ఇవ్వటం, చివరికి ఉన్నాయని నమ్ముకుని రోడ్డును పడే పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు బంధువులు స్నేహితులు అందరూ నీ వల్లే కుటుంబానికి గతి పట్టింది, నీ వల్లే కుటుంబానికి గతి పట్టిందంటే ఇక సహించలేక ఆవిడ చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానీ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ లక్షణం అది కదా. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక నొప్పి తగిలినా, ఒక దెబ్బ తగిలినా దాని విషయంలో ఎలాగుండాలి, జాగ్రత్త పడాలి. మరలా ఈ పని చేయొచ్చా లేదా, మరలా ఈ స్టెప్ వేయొచ్చా లేదా, మరలా ఈ మాట మాట్లాడొచ్చా లేదా, మరలా ఇటువంటి నిర్ణయం సరైనటువంటిదేనా కాదని ఒక నిర్ణయాన్ని మనం తీసుకునేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేది ఇత్తుతావో అదే కోస్తా ఉన్నాడు. నువ్వే పొరపాటు చేస్తున్నా రేపు వచ్చిన నీ కుటుంబం అంతా కూడా దాని విషయంలో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జ్ఞానంగా ఉండాలి. నీ జ్ఞానం ఉపయోగించి నువ్వు ఏది పడితే కానీ అది చేసావు అంటే మాత్రం దాని విషయంలో నష్టపోతావు. కాబట్టి కొంత జ్ఞానాన్ని కాపాడుకుని జ్ఞానముగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ మధ్య ఒక తల్లి గారు మంచి ఆత్మీయురాలే, మనం ఎప్పుడు శనివారం పూట ప్రార్థనలో చెప్పినట్టున్నా. అయితే రీసెంట్గా వాళ్ళ అబ్బాయికి వివాహం అయితే ఆ వివాహానికి నేను వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల. తర్వాత ఒకానొక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని ఏర్పడి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కొత్త కోడలు వచ్చి చక్కగా మంచినీళ్ళు ఇచ్చింది, అంత బాగుంది. ఆ పక్కన కూర్చుని మాట్లాడుతుంది, అయ్యా ఎలాగుంది కోడలి పిల్ల అంటే, చక్కగా ఉందంటే అది ఇది అని అన్ని విషయాలు మాట్లాడినటువంటి తర్వాత ఆవిడ నేను ఒక మాట అడిగా, మరి అమ్మాయికి మ్యాటర్ చెప్పారని. చిన్నగా ఏంటి ఆ మ్యాటర్ అంటే, వీడి కాలేజీలో చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నా. ఏదో 2 సంవత్సరాలు ఏమో కాపురం చేసినటువంటి తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలై విడిపోయారు. అయితే ఇప్పుడు వీడికి చేసినటువంటి పెళ్లి ఎలా చేశారంటే, వీడికి ఆల్రెడీ పెళ్ళయిందన్న మాట వాళ్ళెవరికి చెప్పకుండా పెళ్లి చేసేసరికి నేను అడిగితే, అయ్యా లేదు రత్నం చెప్పలేదు, గట్టిగా మాట్లాడొద్దు, అది ఎవరికి తెలియదు. నేను చెప్పాను, ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో ఈ విషయం తెలిస్తే అది చాలా ప్రమాదాలకు గొడవలకు తావదీస్తుంది. నీ ఉన్న విషయం ముందే చెప్పుకోవాలి. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా పిల్లని చూస్తే అసలు వదల బుద్ధి గల బంగారం అయ్యా, అసలు కడుపులోది కూడా తీసి పెట్టిద్ది ఆ అమ్మాయి బుద్ధి, నీకు తెలియదు అది ఇదని చాలా గొప్పగా చెప్పింది. సరే నేను నాకేం పని అమ్మా, నేను ఎక్కడ అనలే, అది మీ ఇంట్లో విషయం కదా. సరే మీరు మా మందిరానికి వచ్చేవాళ్ళు కూడా కాదు, నేను రెగ్యులర్గా మీ ఇంటికి వచ్చేవాడిని కూడా కాదు, కానీ ఎప్పుడైనా తెలిస్తే మీరు కొంత ఇబ్బంది పడతారు, జాగ్రత్త అని నేను చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. ఆ తర్వాత అనుకోకుండా ఒక 15-20 రోజుల తర్వాత అనుకుంటే నాకు సెంటర్లో కనపడింది కూరగాయలు తీసుకుంటా. నేను కూడా కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాగున్నారంటే, ఏంటంటే అయ్యా బాగున్నా. వెంటనే అడిగా, మీ బంగారం ఎలాగుంది, ఏం చేస్తుంది అంటే, బంగారం దాని మొహమా, అదేం తల్లి ఆ మాట అన్నావు, కడుపులోది కూడా తీసి పెట్టిద్ది అది ఇది అన్నావు అంటే, ఏం పెడతావు ఏందా అసలు
నెమ్మది లేదు, ఏమి లేదు, అనవసరంగా పోయి ఆడపడ్డాను. ఏమైందంటే ఇటు పక్కకి వెళ్తే వీడికి 2వ పెళ్ళి అనుకుంటే దానికి 3వ పెళ్ళి అంట. వాళ్ళు మాకు చెప్పలేదండి. చూసారా, ఇవి జ్ఞానం ఉపయోగించేదో చేశాను అనుకున్నాను. వీడికి 2వదని దాచిపెడతా, అసలు ఆ అమ్మాయికి 3వదంట. సరే 3వది అయితే అయిందిలే, జాగ్రత్తగానే ఉంది, ఇంట్లో బాగానే ఉందంట. ఏం జాగ్రత్త, వాడు డ్యూటీ పోగానే డాబాలు ఎక్కి గంటలు మాట్లాడుతుంది. నేను వెళ్తే మా బాబాయ్ కొడుకు, మా పిన్ని కొడుకు అంటుంది. అది ఇంట్లో తిరిగిస్తే ఎక్కడ వాడు చత్తాడో భయం వేస్తుంది. అసలు అయ్యా పోయి అసలు పెద్ద కోపంలో పడిపోయానని కళ్ళల్లో నీళ్లు గుక్కుని చెప్తావు. నేను అన్నాను, మరి నీవేదో జ్ఞానంతో చేశానని నీవు ఆ రోజు అనుకున్నావు. నువ్వు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పి చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు చూడండి, నా కుటుంబంలో ఆ అమ్మాయి ఏ ఫోన్ మాట్లాడినా ఈవిడికి నెమ్మది ఉంటుందా? నిజంగా వాళ్ళ అమ్మగారే చేసినా, నిజంగా వాళ్ళ బంధువులే చేసినా ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉండదు. ఈ మనసులో ఏదో ఒక అలజడి, ఏదో ఒక గలిబిలి వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు వెక్కిరించబడడు. మనం ఏదైతే విత్తుతామో దాన్ని మన జీవితాల్లో ఏం చేస్తాం, కోస్తాం. కాబట్టి మనం చేసేటటువంటి పనులు చాలా జ్ఞానంగా చేయాలి. ఎందుకంటే కొన్ని చాలా ప్రాముఖ్యమైన పాత్రల్లో స్త్రీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో ఇల్లు కట్టాలన్నా, వివాహం చేయాలన్నా పురుషుడు ఒక్కడిగా ఏదో 1-2 కుటుంబాల్లో పురుషుడు ఒక్కడిగా చేయగలడేమో, కానీ చాలా కుటుంబాల్లో స్త్రీ ప్రమేయం లేకుండా, స్త్రీ బాధ్యత లేకుండా ఆ పని అనేటటువంటిది ముందుకు నడవదు. పురుషుడిది 50% ఉంటే స్త్రీది 50% ఉండాలి. లేకపోతే పురుషుడిది 25% స్త్రీది 75% ఉండాలి. ఎందుకంటే పురుషుడు బాధ్యత కొన్నిటితో పరిమితం అయిపోయింది. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు, కానీ ఒకప్పుడు రోజుల్లో ఆ స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితంగా ఉండేది. పురుషుడు కష్టపడి తీసుకొచ్చేవాడు. తర్వాత కుటుంబ వ్యవహారాలన్నీ స్త్రీలే చక్కబెట్టుకునేటటువంటి వాడు. ఇప్పటికీ కూడా నేటి దినాల్లో కూడా స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను, ఆ ప్రత్యేకమైనటువంటి విధానాలను ప్రభు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఎలాగుండాలంట, జ్ఞానముగా ఉండాలి. ఏ విషయాల్లో, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, తీసుకునే నిర్ణయాల విషయాల్లో కానీ, సమస్త విషయాల్లో జ్ఞానంగా ఉండాలి. నా దగ్గర జ్ఞానం లేదంటే ప్రభు అన్నాడు కదా, నన్ను అడుగుము నేను నీకు ధారాళంగా ఇస్తానన్నాడు. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగి మన కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానముతో కట్టుకున్నటువంటి ఎడల ఆ కుటుంబంలో అసమాధానము, నెమ్మది ఉండదు. కుటుంబాల్లో సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు, అనేక సమస్యలు, మరి అనేక గొడవలు, అనేక ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట, కట్టుకొనును. కాబట్టి మనము కూడా మన సంఘాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. మన కుటుంబాన్ని కూడా కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కుటుంబంలో కొన్ని దీవెనలు ఉంటాయి. అది జాగ్రత్తగా కట్టుకుంటేనే ఆ కుటుంబం దీవించబడింది. కాబట్టి కృపగలిగినటువంటి దేవుడు మరటి జ్ఞానాన్ని మనకును మన సంఘానికి ఇచ్చి మన కుటుంబాలు కట్టుకున్నట్లు, గృహాలు కట్టుకున్నట్లు దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మంచిది.